మీరు కువైట్ నుంచి వచ్చారా? చూడండి, అంటే ప్రవీణ్ పగడాలంటే ఎంత అభిమానం ఉంటుందంటే ఆవిడ కువైట్ నుంచి వచ్చారంట. మీ పేరు మేడం? కళ్యాణి చొప్పల. కళ్యాణి చొప్పల, ఆమె కో కన్వీనర్ ఆఫ్ కువైట్. కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి. Yes. మీకు కూడా చాలా మంది డౌట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఆయన మరణం మీద. మీకు కూడా అదే రకమైన డౌట్స్ ఉన్నాయి? అవునండి, అంటే అది మనము ఫుటేజ్ చూసినట్లయితే అది కొట్టి అక్కడ పడేసినట్టుగానే ఉంది చాలా క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు బైక్ చాలా కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. బైక్ని యాజ్ ఇట్ ఈస్గా అలా నిలబెట్టున్నారు. బైక్ డ్యామేజ్ అవ్వలేదు, హెల్మెట్ డ్యామేజ్ అవ్వలేదు. ఓన్లీ ఆయన ఫేస్ పార్ట్ని ఎక్కువగా హిట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మాకు చాలా అనుమానంగా ఉంది. ఏది అయినప్పటికీ కూడా ఆయన చనిపోయింది తెలంగాణ స్టేట్లో కాదు, మన స్టేట్లో చనిపోలేదు, ఆంధ్రలో చనిపోయారు. అక్కడ మరి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తప్పకుండా మనకి జస్టిస్ జరుగుతుందని వెయిట్ చేస్తున్నాం. అంతిమయాత్ర స్టార్ట్ అయింది, మరి కాసేపట్లో అంత్యక్రియలు పూర్తి అవుతున్నాయి. వాళ్ళ సతీమణి అంటే వైఫ్ అండ్ పిల్లలు వచ్చారండి? వచ్చారా బ్రదర్? వాళ్ళు వచ్చినారు, వచ్చినారు. డాటర్స్ కూడా వచ్చినారు. వాహనంలోనే ఉన్నారా? నేను నేను చూడలేదు. అది అభిమానం. ఎందుకంటే మేము అన్ని కంట్రీస్ నుంచి కూడా మరి వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఎవరెవరి కమ్యూనిటీని వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి సమయము గడియ ఆసన్నమైంది. సువార్తను ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. లవ్ యువర్ నైబర్. ప్రతి క్రైస్తవుడు కూడా చేసేది ఏంటంటే యేసుప్రభు వారు చెప్పినటువంటి ఆ యొక్క సత్యాన్ని మేము ప్రకటిస్తాము, కాబట్టి ఫాలో కూడా అవుతాము. యేసుప్రభు యొక్క సువార్తను ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే యేసుప్రభు వారు మనందరినీ కూడా సమానంగా సృష్టించారు. ఇది మతాలు అనేది మనమే డివిజన్స్ చేసుకొని ఈ లోకములో వాంటెడ్లీగా మనము అనవసరముగా కిల్లింగ్ ద పీపుల్, ఒకరినొకరిని చంపుకుంటూ మనం పాతరాతి యుగంలో ఉన్నామా లేదా ఈ యుగంలో మోడర్న్ యుగంలో ఉన్నామా అనేది చాలా ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతి దారుణంగా ఆయన ఇది నాకు అనిపించింది. అంటే అందరి సంగతి నాకు తెలీదు, నేను ఇవి చూసిన తర్వాత ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని అనిపిస్తూ ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ మనం ఎవరూ చూడలేదు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. జడ్జి అక్కడ ఉన్నాడు, హీ ఈస్ గోయింగ్ టు గివ్ జడ్జిమెంట్. దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ రోల్ డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా గవర్నమెంటు మరి ఆంధ్ర గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయినారు. మరి జరిగిన దాన్ని ఇంకా చాలా క్లియర్గా పరిశీలిస్తూ ఉన్నారు. మేము కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్స్తో కూడా మాట్లాడి ఉన్నాం, దీని మీద చాలా సివియర్గా డిస్కస్ చేసి ఉన్నాము. ఎందుకంటే మనం అనవసరంగా దేవుడు మనకు అనుగ్రహించిన పీస్ని ఈ యొక్క మతాలు అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేసుకొని కోల్పోతున్నాము. తిరిగి ఇటువంటి ఇన్సిడెంట్స్ అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్ కాకుండా అందరం కూడా ఐక్యతతో కుల మత భేదము లేకుండా వీఆర్ ఆల్ వన్ అనేసి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.